ఓ అన్న టైం ఎంత అవుతుంది? నిన్నే అక్క టైం చెప్పరాదు అని అడిగితే రాత్రి 9:30 దాటింది అంటారు కదా. గోడ గడారం దిక్కు చూస్తారు, లేదంటే ఫోన్లో చూసి చెప్తారు. మీ పక్కూర్లో ఎంత అవుతుంది? మీ మండలంలో జిల్లాలో ఎంత కావచ్చు? హలో, ఏం మాట్లాడుతున్నావు? జిల్లా రాష్ట్రం కాదు, దేశం అంతా గిదే టైం. అందరూ తిని బజ్జునే టైం అంటారు. మరి బయటి దేశాల్లో టైం అడిగితే చెప్తారా? డౌటేం పడకుర్రి, ఇది గడారమే. ఇండియా టైమే కాదు, దునియా దేశాల టైం కూడా చెప్తుంది టక్కున. ఇప్పుడు అమెరికాలో ఎంత అవుతుందంటే మీరు గూగుల్ అమ్మని అడుగుతారులే, కానీ మన గడారం తోటే గీ అన్న చెప్తాడు చూడుర్రి. మన భారతదేశ సమయము 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. అదే యుఎస్ఏ ఇక్కడ ఉంది కదా, యుఎస్ఏ టైం చూసుకుంటే 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. మన తాన పొద్దుముకు 5 దాటితే అమెరికాల తెల్లారి 6:40 అవుతుంది అన్నట్టు. వాళ్ళకు మనకు 10:30 గంటల ఫరాక్ ఉంటది. మరి అమెరికానే కాదు, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా ఇట్లా 176 దేశాల టైం చెప్పొచ్చునట. దీంతోటి పేరు మల్లేశం. ఉండేది పట్నంలోనే గాని సొంతూరు యాదాద్రి జిల్లా సిరిపురం అట. ప్రపంచ దేశాలన్నీ ఒక్క గ్లోబ్ మీద చూసినట్టే మనము ఒక్క గడారం తోటి అన్ని దేశాల టైం ఎందుకు చెప్పలేమని ఆలోచన చేసి గిది తయారు చేసిండన్నట్టు. ఇండియా తోటి ఏ దేశానికి ఎంత ఫరాక్ ఉందో చూసుకొని గిట్లా సెట్ చేసిండు. ఎర్ర రంగులున్న అంకెలు రాత్రి చూపిస్తే ఆస్మాన్ రంగులున్నాయి పగలు చూపిస్తదట. 6 నెలలు పట్టిందట చేస్తానికి. మునుపు కలియుగం క్యాలెండర్ చేసి ఇండియన్ బుక్ రికార్డు కొట్టిండు. ఇంకో 100 ఏళ్ల తర్వాత పలానా తారీఖు నాడు ఏ వారం అనేది చెప్పొచ్చునట. 2027 ఫిబ్రవరి ఇక్కడ ఇదో ఇయర్స్, ఇవో నెలలు. ఈ సంవత్సరానికి నెల పెట్టినట్టయితే ఈ క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 2027 1వ తారీఖు సోమవారం. 1200 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పంచాంగాన్ని మళ్ళీ క్యాలెండర్ని కనుక్కొనడం అనేది ఇది దేశ చరిత్రలోనే లేదని నేను నమ్ముతున్నాను. గిసొంటి మాకు కూడా ఏషిస్తే బాగుండు అనుకొస్తున్నారు చుట్టుముట్టు ఉండేటోళ్ళంతా. వివిధ దేశాల్లో ఉన్నటువంటి మా పిల్లలు గానీ సమయం చూసుకోవాలంటే మీరు 4 వాచ్లు పెట్టుకోవాలి. అలా కాకుండా ఈయన ఒక వాచ్ తోటే మీరు ఏ టైం అయినా ఈజీగా చూడొచ్చు, సెకండ్స్ లోనే చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మా ఇన్లాస్ గానీ మా పేరెంట్స్ గానీ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు అక్కడ టైం ఎంత అవుతుందో, వాడు పడుకున్నాడా లేదా, లేసిండా, మాట్లాడాలా లేదా అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా దాన్ని చూసుకొని వాళ్ళు చక్కగా, అంటే అది ఏ లాంగ్వేజ్ అయినా, అంటే ఓన్లీ తెలుగు వచ్చినా, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చినా, ఓన్లీ హిందీ వచ్చినా కూడా అది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. పబ్లిక్ ఫాయిదా అయ్యేటి రేపు ఇంకిన్ని చేయాలని కోరుకుంటా. మల్లేష్ అన్నకు ఆల్ ది బెస్ట్.